I hate love. I can't love. I can't live with you. అవును, మీ మనవడు ఉన్నారన్నారు, ఏరి కనిపించట్లేదు. నా మనవడు ఉద్యోగం కూడా అలాంటిదే. క్షణం తీరుకుండదు. ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ కంటే వాడు డ్యూటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. వీళ్ళిద్దరూ అలా పెంచారు వాణ్ణి. డ్యూటీలో సిన్సియర్గా ఉండడం చాలా మంచి విషయం సార్. మొత్తానికి మేము మా అమ్మాయిని మీకు చూపించలేదు, మీరు మీ మనవడిని మాకు చూపించలేదు. చెల్లుకు చెల్లు. నాన్నగారు, ఇంకా ఇక్కడే కబుర్లతో కాలక్షేపం చేస్తే అక్కడ చేసిన వంటలన్నీ చల్లారిపోతాయి. భోజనాలు చేద్దాం పదండి. సరే పదండి, భోంచేద్దాం. గౌతమ్ అనే నేను భారతదేశ రాజ్యాంగానికి విధేయుడిగా ఉండి నా డ్యూటీని ఏ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, ఏ పక్షపాతం బంధుప్రీతి లేకుండా అంతఃకరణ శుద్ధితో డ్యూటీ చేసి చట్టాన్ని న్యాయాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. నీలాంటి వాళ్ళని స్పేర్ చేస్తే టోటల్ డిపార్ట్మెంట్గా చెడ్డ పేరు వస్తుంది. ఐఎమ్ సస్పెండింగ్ యూ. మీరు ఫోన్ చేసి చెప్పేంత వరకు సస్పెండ్ అయిన విషయం నాకు తెలీదు. ఝాన్సీ గారు, నాకు డ్యూటీ అంటే ప్రాణం అని మీకు తెలుసు కదా. మా అమ్మ, నాన్న, తాతయ్య అందరూ వద్దన్నా కూడా నా జీవిత లక్ష్యమైన ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నాను. ఈ పోలీస్ జాబ్ నాకు ఎందుకు ఇష్టమో మీకు చెప్పాను కదా. నేనెప్పుడూ మా ఫ్యామిలీ బిజినెస్లోనో వేరే ఏ విషయాల్లోనూ కలగజేసుకోలేదు. నాకు తెలిసింది ఒక్కటే, మై జాబ్, నా వృత్తి ధర్మాన్ని కాపాడుకోవడం. అందుకు నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాను. అలాంటి నన్ను సస్పెండ్ చేసింది నా డిపార్ట్మెంట్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ గౌతమ్ గారు. అసలు ఏ ఎంక్వైరీ చేయకుండా మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడానికి మనసు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మీరు సస్పెండ్ అవ్వడానికి ఒక విధంగా నేను కూడా కారణమే. అయ్యో లేదు ఝాన్సీ గారు, నేను ఇంకొంచెం అలర్ట్గా ఉండాల్సిందే. ఎలా ఉంటారండి? ఒక పక్క రాణి పెళ్లి, మరో పక్క శ్రీధర్ కిడ్నాప్. ఇన్ని సమస్యల మధ్య ఎలా జాగ్రత్తగా ఉంటారు? అయినా నన్ను దెబ్బ కొట్టాలి అని వేసిన ప్లాన్లో మీరు అనవసరంగా ఇరుక్కున్నారు. మీరేం కంగారు పడకండి, మీ తరపున నేను కేసు టేకప్ చేస్తాను. మీరు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసి సస్పెండ్ చేసిన వాళ్ల ముందే మీరు తలెత్తుకునేలా చేస్తాను. మీ సస్పెన్షన్కి కారణమైన ఆ టామ్ని, వాడి గ్యాంగ్ని శాశ్వతంగా చిప్పకూడు తినేలా చేస్తాను. ప్రామిస్ గౌతమ్ గారు. రండి. తీసుకోండి. వద్దు సార్. సార్, వంటలు చాలా బాగున్నాయి, తృప్తిగా కడుపు నిండా తిన్నాం. ఇలాంటి భోజనం నా జీవితంలో టేస్ట్ చేయలేదు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ గుత్తొంకాయ కూర అయితే అద్దరిపోయింది. మా కోడళ్ళు స్వయంగా మీకోసమే వంట చేశారు. మరి మీ అమ్మాయి? మా అమ్మాయ మీకు తెలుసు కదా, తనొక గొప్ప లాయరు.
కేసులు అవి ఇవి అంటూ కోర్టుల చుట్టూ తిరగడం తప్ప పొరపాటున కూడా వంటగదికి పోదు. నా పెద్ద కోడలు, నా చిన్న కోడలు వీళ్ళే ఎప్పుడు ఇలా వంటలు చేస్తూ మా ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆయుష్ని పెంచుతున్నారు. ఈ ఇంటిని కూడా చక్కదిద్దుతున్నారు. వంటలు చాలా బాగా చేశారు. ఉప్పు కారం అన్నీ సరిగ్గా కుదిరాయి. థ్యాంక్స్ అండి. మీరు చేసిన సాయానికి ఒట్టి భోజనంతో సరిపెట్టడం నాకేమాత్రం మంచిగా అనిపించటం లేదు. మీరు నా నుంచి ఏ సాయం కావాలన్న అడగమని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. మీరు మాత్రం ఏమీ అడగటం లేదు. పోనీ నేనేదైనా చేద్దాము అంటే వద్దంటున్నారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సార్. మీరు మాకిచ్చే ఈ గౌరవం చాలు. మేము మీ నుంచి ఆశించేది ఏమీ లేదు సార్. అయినా ఇందులో నేను చేసింది ఏమీ లేదు సార్. ఒక డాక్టర్గా నా డ్యూటీ నేను చేశానంతే. మిగతాదంతా మీ మంచితనమే. లేదండి, మీరు మీ డ్యూటీ అనుకోవచ్చు, కానీ మాకు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే ఓ సంఘటన. జరిగిందంతా నా కళ్ళ ముందే కదలాడుతుంది. ఆ రోజు సిటీ అంతా బంద్, జోరుగా వర్షం, ఎవరూ బయటకొచ్చే స్థితి లేదు. ఎంతోమంది డాక్టర్స్కి కాల్ చేశాను, ప్రయోజనం లేకుండా పోయింది. కానీ మీరు మాత్రం అవేవీ లెక్క చేయకుండా వచ్చి చావు బతుకుల్లో ఉన్న నా కొడుక్కి ప్రాణం పోశారు. అందరిలాగే మీరు కూడా నేను రాలేనని చెప్పుంటే ఈరోజు నా కొడుకు నాకు తగ్గేవాడు కాదు. సార్, ఒక ప్రాణం కాపాడడం కోసం ఆయన ఎంత రిస్క్ తీసుకోవడానికైనా వెనకాడరు. అందుకే ఆ రోజు అవేవీ పట్టించుకోకుండా కరెక్ట్ సమయానికి ఆయన వచ్చారు. మీరు సాయం చేసే మనిషే కానీ సాయం తీసుకునే మనిషి కాదని నాకు తెలుసు. కానీ నా మాట మీరు కాదనరనే ధైర్యంతో నేను ఒక ప్రపోజల్ మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఏంటి సార్ అది? భోజనానికి ముందు మీరు ఒక మాట అన్నారే, మనం కలవాలని రాసింది కాబట్టే మన ఇరు కుటుంబాలు కలిశాయి అని. అవును సార్, అన్నాను. మన మధ్య ఉన్న ఈ అనుబంధాన్ని బంధుత్వంగా మార్చుకుంటే ఎలా ఉంటుందంటారు? అర్థం కాలేదు సార్. అంటే మా ధనుంజయ్ కొడుక్కి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అంటున్నాను. మీరు చేసిన సహాయానికి కృతజ్ఞత తీర్చుకోవడం కోసం ఇలా చెప్పడం లేదండి. మీలాంటి మంచి మనిషితో సంబంధం కలుపుకోవాలని ఆరాటపడుతున్నాను. ఏమంటావు ధనుజయ్? మీరెలా అంటే అలాగే నాన్న. అదిగో పెళ్లి కొడుకు తండ్రి కూడా రెడీ. ఇక మిగిలింది మీరే. చెప్పండి ఏమంటారు? మీరేం ఆలోచించకండి. నా మనవడు చాలా మంచివాడు. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకునే పూచి మాది. ఐఎమ్ సారీ సార్. ఎందుకు కాదంటున్నారు? మా గురించి తెలుసు కదా మీకు. అయినా కూడా కాదంటున్నారు అంటే మా కుటుంబంతో బంధుత్వం కలుపుకోవడం మీకు ఇష్టం లేదా? అయ్యో, ఎంత మాట అండి. మీలాంటి వాళ్లతో సంబంధం కలుపుకోవాలంటే పెట్టి పుట్టాలి. అలాంటిది మాకెందుకు ఇష్టం లేకుండా ఉంటుంది? మరెందుకు కాదంటున్నారు? పర్వాలేదు, చెప్పండి.
మా అమ్మాయి ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అవునా? అవునండి, ఒక్కగానొక్క కూతురు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. తను అడిగిందల్లా ఇచ్చాం. అలానే పెళ్లి విషయంలో కూడా తన ఇష్టాన్ని కాదనలేను. తన ప్రేమని గౌరవించటం తండ్రిగా నా బాధ్యత. మీలాంటి గొప్పింటి సంబంధం వదులుకోవడం మాకు ఇష్టం లేదు, కానీ తప్పడం లేదు సార్. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. అయ్యో, క్షమాపణలు ఎందుకండి? అయినా ఈ పిల్లలు మన మాటలు ఎప్పుడు వింటారు గనక వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతారు. నా మనవడు కూడా అంతే. నా మాట అస్సలు వినిపించుకోడు. చూడండి, తన కన్న తండ్రి పుట్టినరోజుకు అందరూ ఉన్నారు, కానీ వాడు మాత్రం లేడు. నేను ఆల్రెడీ వాడికి 1కి 2 సార్లు చెప్పాను, ఈరోజు ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళొద్దు అని. కానీ వాడు నా మాట వినిపించుకోకుండా ఏదో పని ఉందని వెళ్ళిపోయాడు. ఇంతవరకు కూడా అడ్రస్ లేడు. వాళ్ళు ఏం చేసినా ఎలా ఉన్నా సంతోషంగా ఉంటే చాలు కదా సార్. అవునులేండి, వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉండేది. సరేనండి, ఇక మేము బయలుదేరతాం. మీరు కూడా మా ఇంటికి తప్పకుండా రావాలి. అలాగే, తప్పకుండా వస్తాం. చాలా సంతోషం సార్. మీరు ఏ రోజు వస్తారో చెప్తే మేమన్నీ అరేంజ్ చేసుకుంటాం. సరే, ఉంటాం సార్. మంచిది. సార్, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రా. సార్, సార్, ఇప్పుడే మీ సస్పెన్షన్ గురించి ఫోన్ వచ్చింది. సార్, సంతకం చేయాలి సార్. మీరేం బాధపడకండి సార్, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. కాకపోతే ఆ డ్యూటీ ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది. మళ్ళీ మీ సీట్లో మీరు కూర్చుంటారు సార్. మేము ఎప్పటిలాగే మీ అండర్లోనే ఉంటాం సార్. సార్, మీరేంటి ఇక్కడికి వచ్చారు? రాణి శ్రీధర్కి సెక్యూరిటీగా ఉండమన్నాను కదా. మమ్మల్ని ఇమీడియట్గా స్టేషన్కి వచ్చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి సార్. వీఆర్ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే.
గౌతమ్ సార్, నో ప్లీజ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మీరు ఎంత ప్రెషర్లో ఉన్నారో నాకు అర్థమైంది. నేను మీ పరిస్థితి అర్థం చేసుకోకుండా ఫోన్ కాల్స్ చేసి విసిగించాను, పిచ్చి పిచ్చి మెసేజ్లు చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ సార్. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ. మీకు కూడా సారీ అండి. కాల్ చేసి ఇష్టం వచ్చినట్టుగా తిట్టేశాను, కోపడ్డాను కూడా. మీరేమీ అనుకోకండి. సారీ. అయ్యో, నేనేమీ అనుకోలేదు సార్. అయినా ఎదుటి వాళ్ళ పని తేలిక అనుకుంటాం, కానీ ఎవరి పని వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది. నేను ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎవరైనా కదిలిస్తే నాకు కోపం వస్తుంది, అలాగే మీకు కోపం వచ్చింది. కానీ నేనంత హార్ష్గా మాట్లాడుండకూడదు. వన్స్ అగైన్ సారీ. భలేవారే, మీరు నాకు సారీ చెప్తున్నారా? అసలు నేను చేసిన పనికి జైల్లో పెట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. మీరు జస్ట్ తిట్టి వదిలేశారు. అయినా మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం ఏంటి? ఈ విషయం మీకెలా తెలుసు? మీ గురించి అన్నీ తెలుస్తుంటాయి సార్. మీరు బాధలో ఉంటారని తెలిసే మాట్లాడదామని వచ్చాను. మీరు సస్పెండ్ అంటే మొత్తం డిపార్ట్మెంటే సస్పెండ్ అయినట్టు. లేదండి, ఎప్పుడు అలా ఫీల్ అవ్వకూడదు. నేను జస్ట్ ఇండివిజువల్ పర్సన్ని. డిపార్ట్మెంట్ అనేది ఒక వ్యవస్థ, అదెప్పుడు ఓ గొప్ప స్థాయిలో ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు సార్? ఇక్కడ నుంచి బయటికి వెళ్ళబోతున్నాను. నేను రావచ్చా? మరోసారి కలుద్దాం ప్లీజ్. నేను వెళ్ళాలి. సార్, హలో, చెప్పండి గౌతమ్ గారు. శ్రీధర్ కోసం అరేంజ్ చేసిన 2 కానిస్టేబుల్స్ని డిపార్ట్మెంట్ రీకాల్ చేసింది. వాళ్ళు స్టేషన్కి వచ్చేశారు. సార్, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. గౌతమ్ సార్, బాయ్. ఎందుకైనా మంచిది శ్రీధర్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఒకసారి మీరు అక్కడికి వెళ్తే బాగుంటుంది. తప్పకుండా వెళ్తాను గౌతమ్ గారు. ఓకే, టేక్ కేర్. కాఫీ తీసుకోండి. మేడం, చెప్పమ్మా. సార్ బర్త్డే రోజే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి నువ్వు అంటుంది? స్వీటీ, వంశీ ఎక్కడున్నారు? వాళ్ళకేమైంది? మేడం, మీరు కంగారు పడకండి. పిల్లలకి ఏం కాలేదు, వాళ్ళు బానే ఉన్నారు. మరి ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటి? గౌతమ్ గారు సస్పెండ్ అయ్యారు. ఏంటి, గౌతమ్ని సస్పెండ్ చేశారా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆవేశపడకండి సార్, నేను చెప్పేది నిజం. అసలు గౌతమ్ని ఎందుకు సస్పెండ్ చేశారు? పిల్లల్ని బెదిరించిన ఆ కిల్లర్ని గౌతమ్ గారు అరెస్ట్ చేశారు. ఇప్పుడు హాస్పిటల్లో వాడు చనిపోయాడు. అంటే ఉదయం గౌతమ్ ఈ విషయం మీదనే ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళాడా? అవును సార్, కస్టోడియల్ డెత్ చేశారనే రీజన్తో గౌతమ్ గారిని డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది. ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా? చెప్పు ఝాన్సీ, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా?
ఏం ఝాన్సీ మాట్లాడమే? ఎందుకలా అంటారు సార్? ఇప్పుడు నేనేం చేశాను? గౌతమ్ గారు సస్పెండ్ అయినందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను. బాధ? అసలు వాడు సస్పెండ్ అయిందే నీ వల్ల కదా, మళ్ళీ బాధపడటం ఎందుకు? వాడెవడో వచ్చి పిల్లల్ని బెదిరించడం ఏమిటి? ఇదంతా నా కూతురే చేయించిందని నువ్వు కోర్టులో తన మీద కేసు వేయడం ఏమిటి? కేసు పెట్టిన నువ్వే మళ్ళీ విత్డ్రా చేసుకోవటం ఏమిటి? ఇదంతా నీ నాటకం కాకపోతే? కానీ నిన్ను నమ్మి నీకు కేసులో సాయం చేసినందుకు గౌతమ్ సస్పెండ్ అయ్యాడు. నీ వల్లే, కేవలం నీ వల్లే, నువ్వు చేసిన పని వల్లే ఈ రోజు నా మనవడు డిపార్ట్మెంట్ ముందు తల దించుకున్నాడు. నిజం చెప్పాలంటే వాడికి ఇలా జరగాల్సిందే. నీలాంటి దానికి సాయం చేస్తే ఏమవుతుందో వాడికి తెలిసి రావాలి. అప్పుడే కదా వాడికి బుద్ధి వస్తుంది. ఛ! పిల్లల విషయంలో ఏం జరగకపోయినా ఏదో జరిగినట్టుగా హడావిడి చేసి ఈరోజు గౌతమ్ మీద మచ్చపడేలా చేశావు. నిన్ను చూస్తేనే కంపరంగా ఉంది. గౌతమ్ వచ్చాక అసలేం జరిగిందని అందరూ అడుగుతారు. ఒకవేళ గౌతమ్ నిజం చెప్తే పరిస్థితి ఏంటి? మావయ్య ఎలా రియాక్ట్ అవుతారో? దేవుడా, ఏంటి పరిస్థితి? ఇప్పుడు నేనేం చేయాలి? నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ రావణ్ ఎవడో కాదు, ఆ టామ్ గాడి మనిషి. ఆ టామ్ నీ మీద కక్ష తీర్చుకోవాలని నీ భర్తని చంపాలనుకున్నాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి డాడ్. గౌతమ్ సస్పెండ్ అయ్యాడు, నీకు తెలుసు కదా? తెలుసు డాడ్. ఈ సోమేశ్వరరావు మనవడి మీద నిందంటే సోమేశ్వరరావు మీద పడ్డట్టే. నాకు తెలిసి వాడు తప్పు చేసి ఉండడు. ఏమో, ఎవరికి తెలుసు, చేశాడేమో.